ప్రతిసారి మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకోకుండానే తిరుపతి వెళ్తాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టోకెన్ కి 500 పెట్టాము. ఎందుకు నేను వీడియోలో చెప్తాను. ఈసారి పక్కా ప్లాన్ తో వెళ్ళాము. ఫస్ట్ అయితే మా టెంపో ట్రావెలర్ అన్న భూదేవి కాంప్లెక్స్ లో దింపాడు. ఈవినింగ్ 6 కి అయితే SSD టోకెన్స్ ఇస్తున్నారు. అంటే మనం 4 కల్లా లైన్ లో నించుంటే మనం టోకెన్స్ అందుకోవచ్చు. టోకెన్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ అయితే పక్కా. విత్ ఇన్ 1 అవర్ లో మేమైతే టోకెన్స్ తీసుకున్నాము. చాలా మంది పైన టోకెన్స్ ఇస్తారు అనుకుని వెళ్తున్నారు. పైన ఎక్కడ టోకెన్స్ ఇవ్వట్లేదు. అలానే టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియక చాలా మంది అయితే సర్వదర్శనానికి వెళ్తున్నారు. సర్వదర్శనానికి ఎంత లేదన్నా 18 to 20 hours పడుతుంది. ఎంత లేట్ అయినా SSD టోకెన్స్ తీసుకుని వెళ్ళండి. ఈ SSD టోకెన్స్ మనకి 3 చోట్ల ఇస్తున్నారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల కాడ, 2 విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర, 3 శ్రీనివాస కాంప్లెక్స్ RTC బస్ స్టాండ్ దగ్గర. ఈ 3 ప్లేసెస్ లో అయితే మనకు టోకెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీకు టోకెన్స్ అందకపోతే, లాస్ట్ టైం మేము టోకెన్ కి 500 పెట్టామని చెప్పాను కదా, అప్పుడు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫుల్ రష్ ఉంది. ఇంకా క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా టోకెన్స్ అందం అనుకున్నాం. మా దగ్గరికి ఒక ఆటో అంకుల్ వచ్చి మాకు టోకెన్స్ అందిస్తా అన్నాడు. కానీ టోకెన్ కి 500 అన్నాడు. ఒకవేళ మీకు టోకెన్స్ అందుతేనే మనీ ఇవ్వమన్నాడు, లేకపోతే లేదన్నాడు. సరే అని చెప్పేసి ఆటో ఎక్కాము. అక్కడ శ్రీనివాస మంగాపురం చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. మార్నింగ్ 6 కి ఓపెన్ చేశారు చెక్ పోస్ట్. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 కి శ్రీవారి మెట్ల దగ్గర రీచ్ అయ్యాము. అక్కడ ప్రతి రోజు మార్నింగ్ 6 కి మనకి 2000 టోకెన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు ఆ 3 ప్లేసెస్ లో టోకెన్స్ దొరకకపోతే శ్రీవారి మెట్ల దగ్గర తీసుకోండి. ఈసారి మాకు బాగానే భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ దొరికాయి. ఇక్కడ దాకా చూసారు కదా, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. గోవిందా గోవిందా.